హలో ఎవ్రీవన్, ఇప్పటి నుంచో ప్రెగ్నెన్సీ వీడియో తీయాలని ఉండే. ఫైనల్లీ దిస్ హ్యాపెనింగ్. యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చేసి చాలా యూనిక్ అండి. అంటే జూఫీ ఈజ్ అ వెరీ న్యాచురల్ బేబీ. నేనేం మెడికేషన్ వాడలేదు. ఈవెన్ బేసిక్ మెడిసిన్స్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ కూడా నేను తీసుకోలేదు. అండ్ నార్మల్ డెలివరీ అయింది. సో జనరల్గా మనకి ప్రెగ్నెన్సీ అనగానే చాలా డౌట్స్ ఉంటాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళు, అంటే లైక్ జాయింట్ ఫ్యామిలీ ఉంటే లైక్ అందరు చెప్తారు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. కాకపోతే మనం ఉన్న లైఫ్ స్టైల్కి మనం నార్మల్గా ఫోన్లో చూస్తాము వీడియోస్. నేను కూడా అలాగే చూశాను, ఈవెన్ మా పేరెంట్స్ వాళ్ళతో ఉన్నా సరే. ఎందుకంటే హస్బెండ్తో షేర్ చేసుకోవడానికి, ఇలా ఉంది అని చెప్పుకోవడానికి ఆబ్వియస్లీ మనం మొబైల్లో చూపిస్తాము, మొబైల్లోనే చూస్తాము. సో నేను కూడా అనుకున్నాను నా ప్రెగ్నెన్సీ జర్నీ తీద్దాము, ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది. అంటే నేను సర్చ్ చేసిన కొన్ని నాకు దొరకలేదు. సో నాకు వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లైక్ పనికి వస్తుంది నా ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మాహీస్ బాను. అంటే ఎందుకు యూనిక్ అంటున్నానంటే లైక్ నార్మల్లీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ జర్నీ వాళ్ళకి యూనిక్గానే ఉంటుందండి. బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నాకు మెయిన్గా ఏంటి అంటే, నేను నార్మల్గా హాస్పిటల్ 2 lines వచ్చిన తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత డాక్టర్ సెడ్ యా ఓకే యు ఆర్ ప్రెగ్నెంట్ అన్నారు. అండ్ తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు. ఎందుకంటే దిస్ ప్రెగ్నెన్సీ వాజ్ మిస్క్యారేజ్ తర్వాత అయిన ప్రెగ్నెన్సీ. నాది మిస్క్యారేజ్ అయిన 3rd month నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. సో అది మాకు భయం ఉండింది, లైక్ మళ్ళీ ఎక్కడ మిస్క్యారేజ్ అవుతుందో అని చెప్పేసి. సో మెడిసిన్స్ రాశారు డాక్టర్. నాకేంటి అంటే మెడిసిన్ వాడాలా వద్దా, లైక్ ఎందుకులే మెడిసిన్, ఇట్ వాజ్ వెరీ న్యాచురల్గా ఎప్పటి నుంచో అనుకున్నాం మేము. నేను యాక్చువల్గా 1 week తీసుకున్నాను మెడికేషన్. తర్వాత మళ్ళీ ఐ జస్ట్ స్టాప్డ్ యూజింగ్ మెడికేషన్ బికాస్ డాక్టర్ మళ్ళీ 2 weeks తర్వాత రమ్మంది అనుకుంటా. లైక్ ఏమైందంటే షీ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, హార్ట్ బీట్ వచ్చే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వన్స్ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఐ స్టాప్డ్ యూజింగ్ ఆల్ ద మెడిసిన్స్ అండి. అండ్ ఏంటి అంటే ఈవెన్ ఫోలిక్ యాసిడ్ కూడా నేను తీసుకోలేదు. సో ఏమైంది అంటే లైక్ ఫస్ట్ 1 month వాజ్ ఫైన్ అండి, ఎందుకంటే గడిచిపోతుంది. 2nd month మధ్యలో ఏమైంది అంటే నా కాలు ట్విస్ట్ అయిందండి. లైక్ నా కాలు నార్మల్గా వంకర్లు పోతాయంటారు చూడండి, అలా నా కాలు బెనికింది, నా లెఫ్ట్ లెగ్. అండ్ ఏంటి అంటే నేను చాలా వీడియోస్ చూశాను, అందరినీ అడిగాను తెలిసిన వాళ్ళని, ఇట్లా కాలు ఇలా తిరిగింది నాకు అని అంటే అనేబుల్ టు వాక్. అసలు నేను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడ్డాను. కాకపోతే మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఇప్పుడు 8th month 9th month అలా పట్టేస్తుంది హెవీ అయిన తర్వాత అన్నారు. కాకపోతే ఏమన్నారంటే 1st month 2nd month పట్టేసింది కదా, 9 months నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు. చాలా భయం వేసింది బికాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్. నేను ఆఫీస్కి ఎలా వెళ్ళడం అది ఇదని. కాకపోతే కాలు అలా వంకర్లు వెళ్ళినా అసలు నడవడం రాలేదు. సో నేను లీవ్ పెట్టేశాను ఆఫీస్కి, ఆల్మోస్ట్ 20 days ఈఎల్స్ పెట్టేశాను. అండ్ రెస్ట్ తీసుకున్నాను. మై హస్బెండ్ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ కేరింగ్. తను ఏంటంటే తను లేకపోతే ఇట్ వాజ్ వెరీ టఫ్ జర్నీ. అంటే నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను హౌ ద జర్నీ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. 2nd month మొత్తం రెస్ట్లోనే ఉన్నాను. 3rd month వచ్చేసరికి ఆల్మోస్ట్ అక్క పెళ్ళి. సో పెళ్లి పనులు అంటే ఇంట్లో పెళ్ళి ఎలా ఉంటుంది, సో ఆబ్వియస్లీ ఎంత బెడ్ రెస్ట్ అయినా ఎంత అది ఉన్నా కూడా నా పనులు నాకు ఉండేవి. సో నేను అప్పటికి కొంచెం నార్మల్ ఓకే, కొంచెం కుంటులాగే నడిచేదాన్ని, కొంచెం వాజ్ ఓకే. డ్యాన్స్ కూడా చేశాను, మీకు హల్దీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. దట్ నేను కొంచెం వాజ్ యాక్టివ్ ఎనఫ్. కాకపోతే ఏంటి అంటే కొంచెం బర్డెన్ వెయిట్ పడింది. అందరు అన్నారు జాగ్రత్త. ఇట్ వాజ్ వెరీ 3rd month, అంటే లైక్ నార్మల్గా అంటారు కదా ట్రైమిస్టర్ స్క్రీనింగ్ రిపోర్ట్, ఇది స్కాన్ రిపోర్ట్ అండి. లైక్ ఇదంతా లైవ్ ఫీటస్ ఎంత సైజ్ ఉంది, లెంత్ ఎంత, లైక్ ప్లజెంటా, అంటీరియరా, పోస్టీరియర్, మనకు ఫస్ట్ టైం ఇక్కడే తెలుస్తుంది. ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత ఆల్మోస్ట్ 12 weeksకి చేయించుకున్నాను. జెస్టేషనల్ ఏజ్ 12 weeks ఉంది అప్పటికి. సో మనకి మొత్తం కనిపిస్తుంది అన్నీ, అంటే లైక్
వాళ్ళకి తెలిసిపోతుంది మొత్తం స్కాన్లో ఏమేమి ఉన్నాయి, హార్ట్ ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి అన్నీ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఫీటల్ అటానమీ ఉంది కదా, ఆ బ్రెయిన్ అండ్ స్పైన్ కూడా ఫామ్ అయింది. హార్ట్ వాజ్ నార్మల్ విత్ 4 chambers and 3 vessels. అబ్డామిన్ అపియర్స్ నార్మల్ అన్నీ ఉన్నాయి. నాకు ఇక్కడ వచ్చేసి ఫేస్ వచ్చేసి సస్పీషియస్ ఆఫ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అని ఉండింది. ఇది చాలా భయపెట్టించింది.